హాయ్ అండి. ఈరోజు సండే స్పెషల్ బిర్యానీ అండి. అది కూడా ఈరోజు క్యాలీఫ్లవర్తో బిర్యానీ చేసాము. చాలా బాగుంది. ఎలా చేయాలో చూద్దాము. సో క్యాలీఫ్లవర్ని అయితే ఫస్ట్ ఇలా కట్ చేసేసి హాట్ వాటర్లో సాల్ట్ వేసేసి మనము కొంతసేపు ఒక 10 మినిట్స్ ఉంచాలి. తర్వాత మనము ఫిల్టర్ చేసేసి వాటర్ని ఒక ప్లేట్లోకి క్యాలీఫ్లవర్ని మార్చేసి ఒక కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి దంచి కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి. తర్వాత రుచికి తగినట్లుగా ఉప్పు, కారము, గరం మసాలా, జీరా పౌడరు, ధనియా పౌడర్ వేసేసి అన్నీ కూడా చక్కగా మిక్స్ చేసేసుకొని వీటిని 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి. అంతే. ఫస్ట్ ఇది ఒక 10 మినిట్స్ ఊరిపోయే లోపల మనము బాస్మతి రైస్ని ఉడికించేసి పక్కన పెట్టుకుందాము. అందుకోసము ఫస్ట్ ఒక గిన్నెలోకి కొన్ని వాటర్ వేసుకొని అందులోకి మసాలా దినుసులండి ఇలాచి, చెక్క, మగ్గ వేసేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసుకొని 2 పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకొని కొంచెం నిమ్మకాయ రసం వేస్తే రుచి బాగుంటుందండి. అందుకే 1 టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసం వేసాను. రుచికి తగినంత సాల్ట్ కూడా వేసాను అనమాట రైస్లోకి. సో ఇలా బాగా బాయిల్ వచ్చేసినప్పుడు మనము ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న రైస్ని వేసేసుకొని ఇది బాగా మరుగొచ్చి ఒక 70% వరకు ఉడికించుకోవాలండి రైస్ అనేది. అంతే. ఇలా రైస్ బాగా మరుగొచ్చిన తర్వాత మనం ఒకసారి చెక్ చేసేసుకొని ఫిల్టర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దీన్ని. సో ఇలా ఫిల్టర్ చేసుకునేవి ఏమన్నా ఉంటాయి కదా, అందులోకి ఫిల్టర్ చేసేసుకొని మనము పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము గ్రేవీ కోసము ఇక స్టవ్ మీద బాండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ కానీ గీ కానీ వేసేసుకొని సోంపు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, అలాగే చెక్క, లవంగాలు వేసేసుకొని అలాగే ఒక బిర్యానీ ఆకు, ఎండుమిర్చి కూడా చీల్చి వేసుకోవాలండి. అంతే. వీటిని ఒకసారి కలబెట్టి మగ్గిన తర్వాత తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకొని బాగా మగ్గించుకోవాలండి. ఇది బాగా రోస్ట్ అయిపోయి గోల్డెన్ కలర్ రావాలన్నమాట. అందుకని ఇలా బాగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. సో నేను ఇక్కడ ఆనియన్స్ ఎక్కువగానే వేసానండి. ఇవి కొంచెం బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత నేను ఒక కప్పులోకి పక్కకు తీసుకుంటున్నాను పైన మళ్ళీ డెకరేట్ చేసేటప్పుడు పైన వేయడానికి. సో అవి కొన్ని పక్కకు తీసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని టమాటాలని కూడా వేసేసి ఒక 2 మినిట్స్ మనము మగ్గించుకోవాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసేసి మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసిన తర్వాత ఆ ప్లేట్లో ఉన్న మసాలా అంతా కూడా కొన్ని వాటర్ వేసేసి మనము ఆ వాటర్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా కొన్ని వాటర్ కూడా వేసేసుకొని బాగా చక్కగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి మరుగు రానివ్వాలండి. ఇలా బాగా మధ్య మధ్యలో కూడా ఒకసారి కలిపెట్టుకుంటూ ఉండి ఆయిల్ తేలేంత వరకు మనము ఉడికించుకోవాలన్నమాట. సో ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది తేలిపోయింది బయటికి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము దీంట్లో కుక్కర్లోకి చేంజ్ చేసుకుందాము ధమ్ బిర్యానీ లాగా. సో అందుకే కొంచెం మందమాటి గిన్నె కానీ ఇలా కుక్కర్ కానీ తీసుకుంటే సరిపోతుంది. సో మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీని ఫస్ట్ ఒక లేయర్ వేసి అలాగే ఉడికించుకున్న రైస్ని కూడా సెకండ్ లేయర్గా వేయాలి. అలాగే మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ పక్కకు తీసుకున్నాం కదా, ఆ ఆనియన్స్ని ఇక్కడ మధ్యలో వేస్తున్నాను అనమాట. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. అలాగే కొన్ని జీడిపప్పుల్ని కూడా గీలో వేయించేసి పక్కన పెట్టుకున్నానండి. వాటిని వేసుకుంటున్నాను. జీడిపప్పు కూడా మనం తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది రుచి. అందుకే లాస్ట్లో ఇలా వేయించి వేసుకోవాలి. అలా 2 లేయర్స్గా నేను అడ్జస్ట్ చేసుకున్నానండి. కొంచెం స్మోకీ ఫ్లేవర్ ఇవ్వడానికి చెక్క ఉంటుంది కదా మనం మసాలాలో యూజ్ చేసేది, దాన్ని ఇలా కాల్చానమాట. సో దాన్ని మధ్యలో పెట్టేసి కొంచెం ఆయిల్ కానీ గీ కానీ వేసేసి ఇలా క్లోజ్డ్గా పెట్టేస్తే మనకు స్మోకీ ఫ్లేవర్తో క్యాలీఫ్లవర్ బిర్యానీ సూపర్గా ఉంటుందన్నమాట. సో ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత కూడా లో ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉడికించుకోవాలండి. అప్పుడు బిర్యానీ బాగా వస్తుంది. సో చూస్తున్నారు కదా, చూస్తుంటూనే ఎలా రుచిగా ఉందో తెలుస్తుంది. సో మాకైతే ఈరోజు చాలా బాగా నచ్చిందండి. సో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ. బాయ్.